Yes, welcome back. Welcome back to EduHunt, IIT and NEET Foundation classes. This is Sukumar. Nana మనం valence shell electron pair repulsion theory ఆ థియరీకి సంబంధించి వర్క్ షీట్స్ చేస్తున్నాం. లెట్స్ కంటిన్యూ ఇట్. ఓకేనా, ప్రీవియస్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 20 వరకు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు దీంతో కంటిన్యూ చేస్తున్నాం. క్వశ్చన్ చదువుతున్నాను. సెంట్రల్ ఆటమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్, ఇక్కడ 4 కాంపౌండ్స్ ఉన్నాయి. సెంట్రల్ ఆటమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ హ్యాజ్ 1 lone pair. Central atom of the following compound has 1 lone pair and 3 bond pairs. ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో సెంట్రల్ ఆటమ్ దగ్గర ఒక్కటే లోన్ పేర్ ఉండి 3 బాండ్ పేర్స్ ఉన్న ఎగ్జాంపుల్ ఏది అని అడుగుతున్నారు. చాలా ఫేమస్. నా కళ్ళు దీని దగ్గరికి వెళ్ళిపోయాయి. మిగతా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటికి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అమోనియాలో నైట్రోజన్ మీద 3 హైడ్రోజన్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఒకటి లోన్ పేర్, మిగతా 3 బాండ్ పేర్స్ అయిన ఎగ్జాంపుల్ ఇదే. మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు. AlCl3 అల్యూమినియం అవుటర్ మోస్ట్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఆ 3 షేర్ చేసుకుంటే హాలోజన్ క్లోరిన్ వ్యాలెన్సీ షెల్ అంటే క్లోరిన్ సైడ్ ఆటమ్గా సింగిల్ బాండే చేస్తుందన్న ఐడియా ఉంది మనకు. అట్లా సేమ్ కేస్ విత్ అల్యూమినియం, బోరాన్ సేమ్ ఫ్యామిలీ. బోరాన్ అవుటర్ మోస్ట్ షెల్లో కూడా 3 ఎలక్ట్రాన్స్, బోరాన్ ట్రైఫ్లోరైడ్ అది. ఓకేనా, ఇది ట్రైగోనల్ ప్లానార్ జామెట్రీ. అండ్ ఆక్సిజన్ ఫ్యామిలీకి చెందిన సల్ఫర్ వ్యాలెన్సీ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6. అండ్ సైడ్ ఆటమ్ హైడ్రోజన్, కాబట్టి హైడ్రోజన్కి సింగిల్ బాండ్ మాత్రమే, ఈ ఎలక్ట్రాన్. సో ఇలా 2 లోన్ పేర్స్ 2 బాండ్ పేర్స్ ఉన్న ఎగ్జాంపుల్ అవుతుంది అది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ నాట్ ఏ లోన్ పేర్ ఓవర్ ద సెంట్రల్ ఆటమ్? అంటే ఈ 4 ఆప్షన్లో సెంట్రల్ ఆటమ్ దగ్గర లోన్ పేర్ లేనిదేది అంటున్నారు. ఇప్పుడే డిస్కస్ చేసాం, అమోనియాలో సెంట్రల్ ఆటమ్ దగ్గర లోన్ పేర్ ఉంది. సేమ్ ఫ్యామిలీకి చెందిన ఫాస్ఫరస్లో కూడా సెంట్రల్ ఆటమ్ దగ్గర లోన్ పేర్ ఉంటుంది. సో ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. అండ్ ఫాస్ఫరస్ సేమ్ PH3 బదులు PCl3. సెంట్రల్ ఆటమ్ సైడ్ చూడండి, హైడ్రోజన్ అయినా హాలోజన్ అంటే క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్ అవి. హైడ్రోజన్ అయినా హాలోజన్ అయినా సైడ్ ఆటమ్గా ఉన్నప్పుడు సింగిల్ బాండ్ కదా. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఆఫ్ కోర్స్ ఇప్పుడే మాట్లాడుకున్నాను, బోరాన్ వ్యాలెన్సీ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ 3 హాలోజన్స్తో అంటే 3 ఫ్లోరిన్స్తో సైడ్ ఆటమ్స్ బాండ్స్ ఉన్నప్పుడు అసలు సెంట్రల్ ఆటమ్ దగ్గర లోన్ పేరే లేదనమాట. నెక్స్ట్ BrF3 మాలిక్యూల్. ఇన్ BrF3 మాలిక్యూల్ ద లోన్ పేర్స్ ఆక్యుపై ఈక్విటోరియల్ పొజిషన్స్ టు మినిమైజ్ అని థియరీ క్లాస్ చెప్పినప్పుడు, ఓకేనా, థియరీ క్లాస్ చెప్పినప్పుడు స్పెషల్గా సపరేట్ వీడియో చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను ClF3 గురించి. ClF3 గురించి ఏం మాట్లాడుకున్నానో BrF3 కూడా సేమ్ కాన్సెప్ట్. ఎందుకంటే సెంట్రల్ ఆటమ్ ఇక్కడ బ్రోమిన్ అండ్ క్లోరిన్ 2 కూడా సేమ్. అయితే విషయం ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలోజన్ ఎవరు, సెంట్రల్ ఆటమ్ ఎవరు? బ్రోమిన్ హాలోజన్ కదా. హాలోజన్కి వ్యాలెన్సీ షెల్లో 7 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7. అండ్ ఆ 7లో మొత్తం 3 సైడ్ ఆటమ్ ఫ్లోరిన్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఫ్లోరిన్తో, ఇంకొక ఎలక్ట్రాన్ ఫ్లోరిన్తో, ఇంకొక ఎలక్ట్రాన్ ఫ్లోరిన్తో. ఓకేనా, మీరు కావాలంటే హైబ్రిడైజేషన్ని బేస్ చేసుకుని ఒక ఫార్ములా నేర్పించాను కదా, థియరీ క్లాస్లో చెప్పాను. ఏంటి? H = A + 1/2 టైమ్స్ ఆఫ్ G - V అని. ఆ ఫార్ములా అప్లై చేసి స్ట్రక్చర్కి రావచ్చు. జస్ట్ జనరల్ ఐడియాతో రాసేస్తున్నాను. ఏముంది ఇక్కడ? బ్రోమిన్ వ్యాలెన్సీ షెల్లో ఒక పేరు, 2 లోన్ పేర్స్ 3 బాండ్ పేర్స్. సో ఇప్పుడు బ్రోమిన్ సెంట్రల్ ఆటమ్ BrF3లో దాని చుట్టూ ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5లో 3 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్, మొత్తం మీద 5 పేర్స్ కదా. మరి 5 పేర్స్ ఉన్నప్పుడు జామెట్రీ ఏంటి? 5 పేర్స్ ఉన్నప్పుడు జామెట్రీ ట్రైగోనల్ బైపిరమిడల్. కానీ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ట్రైగోనల్ బైపిరమిడల్లో ఈ 3 పొజిషన్స్ ఈక్విటోరియల్ అని, ఈ 2 పొజిషన్స్ యాక్సియల్ అని. అండ్ లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఈక్విటోరియల్కి ఇచ్చాకే, అంటే లోన్ పేర్స్ ప్రిఫర్ ఈక్విటోరియల్ పొజిషన్ అన్నాను. కాబట్టి మీరు బ్రోమిన్ ఇక్కడ రాస్తే ఒక ఈక్విటోరియల్, ఇంకో ఈక్విటోరియల్ పొజిషన్లో 2 లోన్ పేర్స్ అయిపోయిన తర్వాత
3 ఫ్లోరిన్స్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, కారణం ఎందుకు సార్ అంటే, ఒకటి ఎప్పుడైతే ఆ 2 లోన్ పేర్స్ ఈక్వటోరియల్ పొజిషన్లో ఉన్నాయో, ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంది, మధ్యలో ఉన్నది ట్రైగోనల్ పార్ట్ కదా, ట్రైగోనల్ ప్లానర్ పార్ట్. ఇక్కడ బాండ్ యాంగిల్ 120 డిగ్రీస్ ఉంటుంది, మ్యాక్సిమం బాండ్ యాంగిల్. అండ్ యూ నో వెరీ వెల్, లోన్ పేర్ మధ్య రిపల్షన్ చాలా ఎక్కువ ఉంటుంది లోన్ పేర్ బాండ్ పేర్ కన్నా. లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ ఎక్కువ ఉంటుంది బాండ్ పేర్ కన్నా. సో మొత్తం మీద ఎక్కువ రిపల్షన్ ఉండేది ఎవరి మధ్య? లోన్ పేర్ మధ్య. కాబట్టి వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంలో పెట్టాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని ఈక్వటోరియల్ పొజిషన్స్లో పెడతాం. ఆ 2 లోన్ పేర్లను ఈక్వటోరియల్ పొజిషన్లో పెడితే సాధ్యమైనంత దూరంగా ఉంటాయని. సో అదే చెప్తున్నాడు, మనకు వాడు హింట్ కూడా ఇస్తున్నాను. లోన్ పేర్స్ ఆక్యుపై ఈక్వటోరియల్ పొజిషన్స్ అని వాడు చెప్తున్నాడు, కానీ దానివల్ల ఏం మినిమైజ్ అవుద్ది? ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. లోన్ పేర్ రిపల్షన్ మినిమం అవుతుంది. టు మినిమైజ్ లోన్ పేర్ రిపల్షన్స్. లోన్ పేర్ రిపల్షన్స్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. The shape of the ammonia molecule in which central atom contains lone pair of electrons. Of course మాట్లాడుకున్నాం ఆల్రెడీ మనం. ఓకేనా? సో అమోనియా స్ట్రక్చర్లోకి మనం వెళ్తే ఎలక్ట్రాన్ జామెట్రీ చూస్తే టెట్రాహెడ్రల్, కానీ షేప్ మాట్లాడేటప్పుడు లోన్ పేర్ తీసుకోకండి, అప్పుడు ఇది పిరమిడల్ షేప్ అవుతుంది. పిరమిడల్. అవర్ ఆన్సర్ ఈజ్ ద 4th ఆప్షన్, పిరమిడల్ షేప్. నెక్స్ట్, ద బాండ్ యాంగిల్ ఇన్ అమోనియా మాలిక్యూల్ ఈజ్. అమోనియా మాలిక్యూల్ అదే మాట్లాడుకుంటున్నాం, అదే ఇంతకుముందు క్వశ్చన్లో మనం మాట్లాడాం. యాక్చువల్గా టెట్రాహెడ్రల్ బాండ్ యాంగిల్ ఎంత అవ్వాలి? ఐడియల్ బాండ్ యాంగిల్ 109 డిగ్రీస్ ఉండాలి. కానీ బికాస్ ఆఫ్ ద లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ ఈ బాండ్ యాంగిల్ కొంచెం తగ్గి ఎంత అవుతుందని గుర్తే పెట్టుకోవాలి, 107 డిగ్రీస్ అవుతుందని. ఓకేనా? ఆ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఇట్ విల్ బీ నియర్ టు దిస్ 107 degrees. విచ్ వన్ హ్యాజ్ ఏ పిరమిడల్ స్ట్రక్చర్? ఇందులో పిరమిడల్ స్ట్రక్చర్ ఎవరికి ఉంది? ఇప్పుడే మాట్లాడాం, ట్రైగోనల్ పిరమిడల్. బికాస్ మీథేన్ టెట్రాహెడ్రల్, ఇది బెంట్ మాలిక్యూల్ అండ్ CO లీనియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. అమాంగ్ ద ఫాలోయింగ్ ద పెయిర్ ఇన్ విచ్ 2 species ఆర్ నాట్ ఐసోస్ట్రక్చరల్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఆప్షన్లో పెయిర్స్ ఉన్నాయి. వీడేమంటున్నాడంటే 2 species ఆర్ నాట్ ఐసోస్ట్రక్చరల్. ఈ ప్రతి ఆప్షన్లోనూ రెండు ఒక పెయిర్ ఉంది కదా, ఆ పెయిర్లో ఇద్దరు ఐసోస్ట్రక్చరల్ కానీ ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ BH4 ఎట్లా ఫామ్ అయి ఉంటుంది? మనకు BH3 తెలుసు, బోరాన్ డైబోరేన్ కదా BH3. అది ట్రైగోనల్ ప్లానార్, 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ట్రైగోనల్ ప్లానార్. ఇప్పుడు దానికి మనం H- యాడ్ చేస్తే దెన్ 4 బాండ్ పేర్స్ అవుతాయి, అప్పుడు అది టెట్రాహెడ్రల్ అవుతుంది. 4 బాండ్ పేర్స్ అవుతాయి, అప్పుడు అది టెట్రాహెడ్రల్ అవుతుంది. H-. సార్ అది ఎలా యాక్సెప్ట్ చేస్తారు H-? నానా, H-ని మీరు ఆ మైనస్ ఛార్జ్ని ఒక ఎలక్ట్రాన్ పెయిర్గా ఇమాజిన్ చేయండి. అండ్ బోరాన్ సంగతి మీకు తెలిసిందే, బోరాన్ అవుటర్ మోషన్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆ 3 హైడ్రోజన్స్తో షేర్ చేసుకుంటే 6 అవుతున్నాయి. ఇప్పుడు బోరాన్ ప్రాబ్లం ఏంటి? తనకు ఆక్టెక్ట్ కంప్లీట్ కాల. బోరాన్ అవుటర్ మోషన్లో 8 ఎలక్ట్రాన్స్ లేవు, సెక్స్టెట్ ఉంది, 6 ఎలక్ట్రాన్స్, 1 2 3 4 5 6. సో అందుచేత బోరాన్ విల్ యాక్సెప్ట్ H-. ఓకే, అండ్ ఇట్ ఈజ్ ఆబ్వియస్ దట్ ఇది న్యూట్రల్గా ఉంది. న్యూట్రల్గా ఉన్న మాలిక్యూల్కి నువ్వు ఒక నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ యాడ్ అయితే ఓవరాల్ నెగిటివ్ అవుతుంది. దాన్ని ఇట్లా బ్రాకెట్ పెట్టి మైనస్ ఛార్జ్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఫార్ములా రాసేటప్పుడు ఏం రాస్తాం? BH4 నెగిటివ్ అని. అదే ఇదనమాట, BH4 నెగిటివ్. ఏది ఏమైనా ఇప్పుడు ఏంటి దాని జామెట్రీ ఏంటి? దాని జామెట్రీ కానీ షేప్ కానీ టెట్రాహెడ్రల్ కనపడుతుంది కలకి. సెంట్రల్ ఆటమ్ చుట్టూ 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి, 4 బాండ్ పేర్సే టెట్రాహెడ్రల్. దాని షేపు జామెట్రీ అన్ని టెట్రాహెడ్రల్. సిమిలర్ సిచ్యువేషన్ అమోనియం అయాన్ది. ఇది అమోనియం అయాన్. అమోనియం అయాన్ ఎట్లా వచ్చి ఉంటుంది? మనకు అమోనియా సంగతి బాగా తెలుసు, సెంట్రల్ ఆటమ్ దగ్గర లోన్ పేరు ఉంటుంది. దానికి రివర్స్ ఇక్కడేమో H ఇది డొనేట్ చేస్తుంది, ఇక్కడ దానికి నువ్వు H+ యాడ్ చేస్తే ఈ లోన్ పేరు దీనికి డొనేట్ చేస్తుందని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లేదా డేటివ్ బాండ్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. ఈ లోన్ పేరు దానికి డొనేట్ అవుతుంది, అంటే షేరింగ్ కోసం డొనేట్ అవుతుంది. అంటే ఆ తర్వాత ఏమవుతుంది? సెంట్రల్ ఆటమ్ 3 బాండ్ పేర్స్ అలానే ఉన్నారా,
3 బాండ్ పేర్స్ NHH అలానే ఉంది. ఈ లోన్ పేరు ఇప్పుడు డొనేట్ అయ్యి బాండ్ పేర్ అయిపోయింది. ఎనీవే న్యూట్రల్గా ఉన్నదానికి H ప్లస్ యాడ్ అయితే ఓవరాల్గా ఏమవుతుంది? ఓవరాల్గా ప్లస్ అయితే ఏంటి, మైనస్ అయితే ఏంటి? సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఎన్ని పేర్స్ ఉన్నాయి? 4 పేర్స్ ఉన్నాయి. 4 పేర్స్ ఉంటే ఆ జామెట్రీ షేప్ ఏంటి? టెట్రాహెడ్రల్. రాయడం ఎలా రాస్తాం? NH4 ప్లస్. సో ఇది కానీ అది కానీ రెండు టెట్రాహెడ్రలే కాబట్టి వీళ్ళిద్దరూ ఐసోస్ట్రక్చరల్ టెట్రాహెడ్రల్, రెండు sp3 హైబ్రిడైజేషన్ అట్లా అనమాట. సిమిలర్లీ PF5 తెలుసు కదా, PF5 ట్రైగోనల్ బైపిరమిడల్, దానికి ఒక F మైనస్ యాడ్ చేసావు, PF6 అయింది, PF6 మైనస్ అయింది. ఓకేనా? ఆల్రెడీ ఇక్కడ 5 బాండ్ పేర్లు, ఇంకొక బాండ్ పేరు యాడ్ అయింది దానికి లానే, సేమ్ కాన్సెప్ట్, ఆక్టాహెడ్రల్ అయింది. సో ఇది ఆక్టాహెడ్రల్ అండ్ యూ నో వెరీ వెల్ SF6 ఆల్రెడీ ఆక్టాహెడ్రల్. సో ఐసోస్ట్రక్చరల్. మనల్ని ఐసోస్ట్రక్చరల్ కానిదేదని అడుగుతున్నాడు. థర్డ్ ఆప్షన్కి వద్దాం. SiF4. నాన్న సిలికాన్ వ్యాలెన్సీ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 2 3 4. SiF4 అండ్ హాలోజన్ సైడ్ ఆటమ్గా ఉన్నప్పుడు సింగిల్ బాండ్ అని తెలుసు మీకు, కాబట్టి ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్. అలా సెంట్రల్ ఆటమ్ చుట్టూ 4 బాండ్ పేర్స్ వచ్చాయి. 4 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు చక్కగా వితౌట్ ఎనీ డౌట్ టెట్రాహెడ్రల్ జామెట్రీ హైబ్రిడైజేషన్ sp3. సరే, టెట్రాహెడ్రల్ జామెట్రీ. దెన్ వాట్ అబౌట్ SF4? సల్ఫర్ వ్యాలెన్సీలో 1 2 3 4 5 6 ఎలా అయినా వేయండి, నో ప్రాబ్లం. ఫ్లోరిన్ సైడ్ ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ ఫ్లోరిన్తో, ఇంకొక ఎలక్ట్రాన్ ఫ్లోరిన్తో, మరొక ఎలక్ట్రాన్ ఫ్లోరిన్తో, ఈ ఎలక్ట్రాన్ కూడా ఫ్లోరిన్తోనే, అండ్ ఒక లోన్ పేరు ఉండిపోయింది. దీన్ని ఇలా అందంగా వేద్దాం, లోన్ పేరు ఇక్కడ రాస్తున్నాను. సో సల్ఫర్ సెంట్రల్ ఆటమ్ దాని అవుటర్ మోషన్లో 1 2 3 4 ఎలక్ట్రాన్స్ బాండ్ పేర్స్కి కాంట్రిబ్యూట్ అయిపోయి ఒక లోన్ పేరు. ఏది ఏమైనా 1 2 3 4 సిగ్మా బాండ్స్ ఒక లోన్ పేరు కదా. అంటే లోన్ పేరు కాకుండా జామెట్రీ చెప్తాం కదా మనం. అప్పుడు ఇదేంటి? పిరమిడల్. సెంట్రల్ ఆటమ్ నుంచి ఇట్లా ఉంటే 4 కార్నర్స్తో ఇలా ఉంటే ఏ పిరమిడ్ ఇది? స్క్వేర్ పిరమిడ్ కదా, స్క్వేర్ పిరమిడ్. సో ఇదేమో టెట్రాహెడ్రల్, ఇదేమో స్క్వేర్ పిరమిడ్, కాబట్టి వీళ్ళిద్దరూ ఐసోస్ట్రక్చరల్ కాదని చెప్పొచ్చు. ఇది sp3 హైబ్రిడేషన్, ఇది sp3 కాదు. చూడండి, సిగ్మా 3 సిగ్మాలు ఒక లోన్ పేరు. సెంట్రల్ ఆటమ్ చుట్టూ 5 పేర్లు ఉన్నాయి. ఓకేనా? సో ఇది sp3, అది sp3 కాదు, కాబట్టి ఇవి ఐసోస్ట్రక్చరల్ కాదు. అండ్ ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేయండి మీరు. మూవింగ్ టువర్డ్స్ నెక్స్ట్ క్వశ్చన్. The central atom in IF7 has 7 pairs of valence electron. IF7లో 7 pairs of valence electrons ఉన్నాయంట. ఉంటే the shape of the molecule as per Vesper theory 1 2 3 4 5 6 7. చక్కగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది పెంటాగోనల్, మధ్యలో బోర్డు మీద ఇలా లేదు, ఇది ఇలా ఉంది. పెంటాగోనల్ బైపిరమిడల్. మూవింగ్ టువర్డ్స్ నెక్స్ట్ క్వశ్చన్. CO2 is not isostructural. You know very well CO2 is a linear molecule. మరి లీనియర్గా ఇదిగో ఎసిట్లీన్ కదా, C ట్రిపుల్ బాండ్ C H SnCl2 ఐసోస్ట్రక్చరల్ కాదు కదా, SnCl2. కార్బన్, సిలికాన్, జెర్మానియం, టిన్ అంటే కార్బన్ ఫ్యామిలీ, టిన్ ఇది SN టిన్. సో కార్బన్ ఫ్యామిలీలో 1 2 3 4 కదా, 4 ఎలక్ట్రాన్, ఒకటి క్లోరిన్తో ఇంకొకటి క్లోరిన్తో అయిన తర్వాత ఒక లోన్ పేర్, 2 బాండ్ పేర్స్. అసలు ముందు మొత్తం మీద సెంట్రల్ ఆటమ్ చుట్టూ 3 పేర్స్ ఉంటే ఒక లోన్ పేర్, 2 బాండ్ పేర్స్, మొత్తం మీద 3 పేర్స్ ఉంటే ట్రైగోనల్ ప్లానర్ అవ్వాలి కదా, ట్రైగోనల్ ప్లానర్. బట్ షేప్ చెప్పేటప్పుడు ఇది కాకుండా చెప్తాం కదా, అంటే యాంగులర్ బెంట్ మాలిక్యూల్ అయిపోయింది. కాబట్టి ఇది లీనియర్ కాదు. CO2 వీళ్ళిద్దరూ ఐసోస్ట్రక్చరల్ కాదు. మిగతా చెక్ చేయండి మీరు. క్వశ్చన్ నెంబర్ 30. ఇన్ NO3 మైనస్ అయాన్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్ ఆటమ్. NO3 మైనస్ కన్నా ముందు మనం NO2 నెగటివ్ చూస్తే బాగా క్లారిటీ వస్తుంది. NO2 నెగటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రోజన్ వ్యాలెన్సీ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 1 2 3 4 5 అండ్ NO2 నెగిటివ్ అన్నాం కదా, ఆ నెగిటివ్ ఛార్జ్ని సైడ్ ఆటమ్ మోస్తుంది అనుకుంటే, దెన్
ఓ నెగటివ్ అండ్ ఇంకొక 2 ఆక్సిజన్స్ కదా, డబుల్ బాండ్ ఆక్సిజన్. సారీ ఒక ఆక్సిజన్ అయిపోయింది, ఇంకో ఆక్సిజన్. ఇది NO2 నెగటివ్. అండ్ ఇప్పుడు మనం NO3 నెగటివ్ అన్నామంటే ఇంకొక ఆక్సిజన్ రావాలి. నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఆక్సిజన్ అలానే ఉంది, ఇంకొక ఆక్సిజన్ రావాలి. అంటే ఈ లోన్ పేర్ని నైట్రోజన్కి డొనేట్ చేస్తున్నాం. డబుల్ బాండ్ ఆక్సిజన్ O-. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ యాటమ్ ఉంది. ఆక్సిజన్ యాటమ్ వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6. అండ్ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఉంది కదా, ఈ లోన్ పేర్ని డొనేట్ చేస్తున్నాం. అర్థమైందా? డొనేట్ చేయడం వల్ల ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, నైట్రోజన్ మీద ప్లస్ ఛార్జ్ వస్తుంది. సరేనా? నైట్రోజన్ పైన సో 2 నెగటివ్ 1 పాజిటివ్, నెట్ నెగిటివ్ ఛార్జ్ NO3- అవుతుంది. అట్లా మీరు జాగ్రత్తగా చూస్తే మొత్తం బాండ్ పేర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఆప్షన్స్ కరెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ ఆటమ్ చుట్టూ లోన్ పేర్ లేదు. లోన్ పేర్ లేని ఆప్షన్ మనకు ఆర్డర్లో ముందు బాండ్ పేర్స్ తర్వాత లోన్ పేర్స్ కాబట్టి మనకి 0 ఉన్నది దీన్ని కదా, ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ చేస్తున్నాను. 4th ఆప్షన్లో మీరు బాండ్ పేర్స్ 4, లోన్ పేర్స్ 0 చేయండి. బాండ్ పేర్స్ 4 ఉన్నాయి. 1 2 3 4 4 బాండ్ పేర్స్, 0 లోన్ పేర్స్. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఇన్ OF2 molecule, the total number of bond pairs and lone pairs of electrons respectively. Oxygen valence shell 1 2 3 4 5 6 and fluorine side atom 2 lone pairs 2 bond pairs. ఓకేనా? ఇన్ OF2 molecule, the total number of bond pairs and lone pairs of electrons respectively. ఇక్కడ కూడా ఆప్షన్ కరెక్ట్ చేయాల్సి వస్తుంది. మొత్తం ఏమడిగాడు? OF2 molecule total number of bond pairs 2, లోన్ పేర్స్ 2, 2 ఆన్సర్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఆప్షన్ లేదు, బహుశా ప్రింట్ మిస్టేక్ అనుకుంటా. చూద్దాం, లెట్ మీ చెక్. బాండ్ పేర్స్ ఆన్సర్ రాసేస్తున్నాను. బాండ్ పేర్స్ 2, లోన్ పేర్స్ కూడా 2. ఒకసారి మెటీరియల్లో చూద్దాం మనం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. The geometry of ClO3 ion according to valency shell electron pair repulsion theory. అదే కదా మాట్లాడుకున్నాం. క్లోరిన్ వ్యాలెన్సీ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7. అండ్ ఆక్సిజన్ O3 నెగిటివ్ అన్నారు కదా, ClO3 నెగిటివ్. ఒక సైడ్ ఆటమ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి O నెగిటివ్, దాన్ని అలా రాస్తున్నాను. అంటే డబుల్ బాండ్ O. ఇది లోన్ పేర్ ఇలానే వేసేద్దాం. ఇక్కడ లోన్ పేర్ ఇలా రాస్తున్నాను. సో టెట్రాహైడ్రల్ ఏమో ఎలక్ట్రాన్ జామెట్రీ, బట్ షేప్ విషయానికి వచ్చేసరికి పిరమిడల్. ఓకేనా? షేప్ పిరమిడల్, ClO3-. నెక్స్ట్, ద షేప్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్ యాజ్ పర్ వెస్పర్ థియరీ. ఫార్మాల్డిహైడ్ నాన్న ఇలా ఉంటుంది. ఫార్మాల్డిహైడ్, సో ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అంటాం. ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్కి 2 వైపులా హెచ్ఎస్ ఉంటాయి. అంటే ఇటువైపు హెచ్ ఉంటే చాలు, ఈ గ్రూప్ని ఆల్డిహైడ్ అంటాం. ఇటువైపు హెచ్ ఉంటే ఫార్మాల్డిహైడ్ అని. అయితే అసలు విషయం ఇక్కడ ఏంటి, మీరు జాగ్రత్తగా చూస్తే C డబుల్ బాండ్ O H. జామెట్రీ విషయానికి వస్తే సింగిల్ బాండ్ సిగ్మా, డబుల్ బాండ్లో 1 సిగ్మా 1 పై. కాబట్టి స్టీరిక్ నెంబర్ ఏమొస్తుంది? 3 సిగ్మాలు ప్లస్ 0 లోన్ పేర్లు. అంటే స్టీరిక్ నెంబర్ 3. అంటే sp2 హైబ్రిడైజేషన్, అంటే ట్రైగోనల్ ప్లానార్ ట్రయాంగులర్. ఓకేనా? దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఈజ్ లీనియర్గా ఏ మాలిక్యూల్ ఉంది? ఆఫ్ కోర్స్ ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, నైట్రోజన్ వ్యాలెన్స్ షెల్లో 1 2 3 4 5. NO2 అంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ NO2కి రాస్తాను. NO2 ప్లస్ తర్వాత రాద్దాం. డబుల్ బాండ్ ఆక్సిజన్. అండ్ ఈ ఎలక్ట్రాన్ కూడా ఒక ఆర్బిటల్లో ఉందన్నమాట. సో బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ వల్ల కాస్త, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ అయినా దానికి బాండ్ పేర్స్కి చిన్న రిపల్షన్ ఉంటుంది. మాలిక్యూల్ లీనియర్గా అయితే ఉండదు. కానీ ఎప్పుడైతే NO2 ప్లస్ అంటున్నామో ఆ ఎలక్ట్రానే ఇచ్చేసాం. అప్పుడు ఇమీడియట్గా చక్కగా ఈ 2 డబుల్ బాండ్ పేర్స్ లీనియర్గా అయిపోతాయి అన్నమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఈజ్ లీనియర్ అంటే NO2 ప్లస్ లీనియర్. ఇంకా NO2 మైనస్ అన్నాం అనుకో, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇంకొక ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే ఇక్కడ ఒక పెయిర్ వచ్చేసి మైనస్ అవుతుంది. అండ్ డబుల్ బాండ్ O, ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్ వస్తుంది. ఇదేంటి? NO2 మైనస్. ఆబ్వియస్గా ఇది కూడా బెంట్ మాలిక్యూల్, ఇది కూడా బెంట్గానే ఉంది. ఇది లీనియర్ అవుతుంది.
అండ్ యు నో వెరీ వెల్ SeCl2, సల్ఫర్ వ్యాలెన్స్ షెల్ 1 2 3 4 5 6, క్లోరిన్ ఆబ్వియస్గా యాంగులర్గా ఉంటుంది. అండ్ SO2, సల్ఫర్ వ్యాలెన్స్ షెల్లో 1 2 3 4 5 6, సో డబుల్ బాండ్ ఆక్సిజన్ బెంట్ మాలిక్యూలే అవుతుంది. NO2 ప్లస్ ఒక్కటే లీనియర్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ బాగా చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే డోంట్ హెజిటేట్ టు రీచ్ అస్. ఓకేనా? థ్యాంక్ యూ.